ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలీల చరిత్రను మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు క్రీస్తు పూర్వము ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తరువాత దేవుడు మోషేని ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి పంపిస్తాడు. ఫరో దగ్గరికి వెళ్ళి, మా ప్రజలైన ఇశ్రాయేలీలు మరి మీ దేశం నుండి బయటికి వెళ్ళిపోవాలి అని అడిగినప్పుడు, మరి ఫరో అంటే ఐగుప్తు రాజు, అంటే వారు ప్రభువుని ఎరగని వారు, మోషే మాట వినడానికి, దేవుని మాటకు లోబడడానికి ఇష్టపడలేదు. ఆ టైంలో దేవుడైనటువంటి యెహోవా 9 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి పంపిస్తాడు. ఈ 9 తెగుళ్ళు ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒకే రోజు కాదు, దాదాపు ఒక 7-8 నెలలు జరిగినటువంటి కాలంలో ఒక కీడు రాగానే ఫరో రాజు అంటాడు, నేను మిమ్మల్ని పంపించేస్తాను అని అంటాడు. మరలా ఆ కీడుని వెనక్కి తీసుకుంటాడు మోషే. ఉదాహరణ, నీళ్లు రక్తముగా మారాయి. నీళ్లు రక్తముగా మారినప్పుడు వెంటనే ఫరో ఏమన్నాడు అంటే, ఇశ్రాయేలీలారా మిమ్మల్ని పంపించేస్తాను, ఈ నీళ్లు యథావిధిగా అయ్యేలాగా ప్రార్థన చేయి మోషే అంటే ప్రార్థన చేస్తాడు. మళ్ళా ఎప్పుడైతే యథావిధిగా అయిందో తన మనస్సును కఠినం చేసుకొని ఇశ్రాయేలీని పంపించడానికి ఇష్టపడలేదు. అందుకే మన వాళ్ళు ఒక్కోసారి మారని వాళ్ళని చూపిస్తూ ఫరోలాగా ఉన్నాడండి అంటారు, అంటే కఠినంగా ఉన్నాడండి అంటారు. నిజం, ఈరోజు చాలామంది కష్టం రాగానే మారాలని, పాపాలు విడిచిపెట్టాలని, ఇక నుంచి అయినా క్రమముగా జీవించాలని అనుకుంటారు. దేవుడు ఎప్పుడైతే మరలా ఆ శ్రమను వెనక్కి తీసుకున్నాడో షరా మామూలైపోతున్నారు. మరలా అదే పాపం, అదే లోకం, మళ్ళా దేవుని ఎడల ఆసక్తి లేని వారుగా, దేవుని సన్నిధంటే ఆసక్తి లేని వారుగా ఉంటున్నారు. కనుక ఇలాగున ఫరో ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, 2 అవకాశాలు పోగొట్టుకున్నాడు, అలా 9 అవకాశాలు పోగొట్టుకున్నాడు. చివరికి 10వ తెగులు అనగా ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు మొదలుకొని సామాన్యుడు అనగా రోడ్డు మీద అడుక్కునే వారి వరకు, లేదా చెరసాలలో ఉండే వారి వరకు ప్రతి ఇంట్లో కూడా పెద్ద కుమారుడు అనగా తొలుచూలు చనిపోవటం జరిగింది. వాళ్ళు మనుషుల్లోనే కానీ, జంతువులలోనే కానీ, పక్షుల్లోనే కానీ టోటల్గా తొలుచూలు అనేది చనిపోవటం జరిగింది. అప్పుడు కానీ ఫరో ఇశ్రాయేలీల్ని వెళ్ళండి, మీ దేశానికి వెళ్ళండి, మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, నేను జ్ఞాపకం చేస్తున్నా, అప్పుడు వరకు లాగడం దేనికి? ఈరోజు మీరు కూడా ఫరోలాగా మొండిగా జీవిస్తున్నారా? మొండి వైఖరితో జీవిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని మంచి మార్గం నడిపించడానికి ఒక తెగులు, లేదా చిన్న శ్రమ, లేదా చిన్న ఇబ్బంది, అంటే మీ మీద కోపంతో కాదు, మీరు ఆ మార్గాన్ని, ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టండి అని చిన్న దేవుడు ఒక నష్టాన్ని కలగజేస్తున్నాడు, నీకు కనువిప్పు కలగ చేయటానికి. అయినా కానీ తాత్కాలికంగా ఆ కష్టం వచ్చినప్పుడు, భయములో అన్నప్పుడు, నేను మారిపోతానండి, నేను మందిరానికి వస్తాను, ఈ రోజు నుంచి ఆదివారం మందిరానికి వస్తాను, నేను బాప్టిజం పొందుతాను, నేను అనుదినము ప్రార్థన చేసుకుంటాను, నేను అనుదినము బైబిల్ చదువుతాను అని అనుకుంటూ, మళ్ళా ఆ కష్టం పోగానే, ఆ ఆర్థిక ఇబ్బంది పోగానే, ఆ జబ్బు పోగానే, ఆ టెన్షన్ పోగానే మళ్ళా యథామామూలుగా ఉన్నట్లయితే ఫరో జీవితం లాగానే ఉంటుంది. దేవుడు చూచాడు, లాస్ట్కి తీరని నష్టం, భయంకరమైన దెబ్బ కొట్టాడు. అప్పుడు బాధపడ్డాడు, అయ్యో నా పెద్ద కుమారుని కోల్పోయా, నా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద కుమారుని కోల్పోయారు, ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళు వచ్చి, ఆ దేశస్తులు వచ్చి, ఆ జనాభా వచ్చి ఫరో మీద ఎగబడుతున్నారు.
ఇదంతా నీ వల్లే కదా అని. దేవుడు నీకు ఎన్ని చక్కటి అవకాశాలు అనుగ్రహించాడు. కనుక ఈ ఉదయకాలము ప్రియ దేవుని బిడలారా, మారని ఫరోలాగా మనం ఉంటున్నామా? మారని ఫరోలాగా ఉంటున్నామా? దేవుడు మీకు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికైనా కానీ దేవుని మాటలకు లోబడాలని. అప్పుడు ఇశ్రాయేలుని వెళ్ళమన్నాడు. అప్పుడట ఇశ్రాయేలులందరూ కూడా ఐగుప్తుని విడిచి వాళ్ళ దేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఈ రోజున మీరు కూడా ఐగుప్తుని విడిచి బయటికి రావడానికి ఇష్టపడండి. ఐగుప్తు అనగా లోకము, లోకం యొక్క ఆశలు. బైబిల్లో ఉంది, లోకము దాని యొక్క ఆశలన్నీ కూడా ఒకరోజు గతించిపోతాయి. కనుక మీరు ఇంకా ఐగుప్తులో ఉన్నారా? ఐగుప్తు అనగా లోకానికి, పాపానికి గుర్తుగా ఉన్నది. క్షణికమైన కోరికలు, క్షణికమైన సంతోషం, అవన్నీ కూడా. కనుక అవి ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. ఏ రోజుకైనా నీవు ఈ లోకాన్ని, ఐగుప్తుని విడిచిపెట్టాలి. ఈ సంవత్సరంలో దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇప్పటికైనా కానీ మీరు ఐగుప్తుని విడిచిపెట్టకపోతే, ఫరో చూడండి, దేవుని మాటకు లోబడకపోవటం వల్ల తర్వాత లోబడ్డాడు. దేనికి? అన్నీ కోల్పోయాక. దేవునికి లోబడతాం ఒకరోజు, ఆరోగ్యం పోయాక, డబ్బంతా పోయాక, సమయం అంతా పోయాక కాదు. ఇప్పుడే దేవునికి లోబడండి. అలాగే ఐగుప్తును విడిచిపెట్టి దేవుడు నడవమన్నటువంటి మార్గంలో మనం నడుద్దాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఇంకెవరైనా ఈ ఉదయ కాలం ముందు ఫరోలాగా ఇచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకుంటున్నారేమో, మీ కృపకు దూరం అయిపోతున్నారేమో, మీ ప్రేమకు దూరం అయిపోతున్నారేమో. వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారు గనక మీరు వారి ఎడల చిన్న గాయమో, చిన్న శిక్షో, చిన్న పరీక్ష పెట్టి వాళ్ళని మంచి మార్గం నడిపించడానికి ప్రయత్నిస్తుంటే ఆ ఫరో ఒకసారి లోబడలా, 2 సార్లు లోబడలా, మీరు దాదాపుగా 9 అవకాశాలు ఇచ్చారు. నిజంగా ఎంత కఠినంగా జీవించాడో. 10వ జరిగేసరికి చాలా దారుణం జరిగిపోయింది. ఇంకా అతను లోబడ్డా ఇంకా ప్రయోజనం లేనట్లుగా అయిపోయింది. ఈ రోజున అంత నష్టం జరగకముందే, ప్రభువా మీ యొక్క కోపం రాకముందే, ప్రభువా ఈ యొక్క మాటలు వింటున్న వారు ఇంకేమైనా ఈ ఐగుప్తుని విడిచిపెట్టవలసి ఉన్నారేమో, ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉన్నారేమో, మీ మార్గంలో నడవలసి ఉన్నారేమో, అట్టి వారికి మీ కృపను దయచేసి ఈ లోకమనే ఐగుప్తుని యొక్క ఆశలని ప్రభు విడిచిపెట్టి మరి మీరు చెప్పిన మార్గంలో ప్రభువా నడవడానికి కృప దయచేసి, ఈ యొక్క ఉదయకాలం మందు ఈ దినపు ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళని, అలాగే ప్రభు ఎవరు ఏ యొక్క హృదయవాంఛలు కలిగి ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా